నా పేరు కూనిశెట్టి వెంకట కోటేశ్వరరావు అండి. అందిందా మరి లోకేష్ గారి కార్యక్రమానికి వెళ్ళారా? అందలేదండి. ఆ కార్డు ఇచ్చిన వాళ్ళు వాడికే పోయారు. మరి పోతేనేమో మమ్మల్ని వద్దన్నారు. మా కార్డు లేదు కదా, లోపలికి రానేరు అని అన్నారు. మరి మా బాధలు చెప్పుకోవడానికి మాకు అవకాశం లేదు. మరి ఈఓ గారి కాడికి పోతే, అయ్యా మీకు 2019లోది కావాలా కరెంటు బిల్లు అని చెప్పి అన్నారు. అమ్మ మేము 20 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాము, 4 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నాము, దీపం పెట్టుకొని పిల్లలతోటి ఇబ్బందులు పడి అల్లాడిపోతున్నాం అండి. మరి చుట్టుపక్కల అందరికి వచ్చినాయి, మా నాది కోటేశ్వరరావు గారిది 2 పేర్లు ఆగినాయి, అందరికి ఇచ్చారు అని చెప్పని అడిగాను. అడిగితే ఉంది నిదానంగా వస్తాయిలేయా, మీరు కంగారు పడకాకుండా ఆగినోళ్ళు అని చెప్పి ఆ ఈఓ గారు అందండి. రెంట్కి ఎప్పుడు వచ్చారు మీరు? మేము రెంట్కి మేము 25-20 సంవత్సరాల నుంచి అద్దెకే ఉంటున్నాం. ఎన్నాళ్ళ నుంచి కరెంట్ ఉందా? మాకు కరెంట్ గిరింటి ఏం లేదండి. మేము ఊరక దీపం పెట్టుకుని ఆ చుట్టు గుడిసెలో ఉండి. ఎప్పుడు వచ్చింది కరెంట్? ఎప్పుడు వచ్చింది? ఈ ఏడకి కరెంటు వచ్చి మాకు 2023. 2023లోనే కరెంట్ వస్తే 2019 ఇమ్మంటే ఎట్లా ఇస్తారు మీరైనా? మేము అద్దెలు కొంటున్నామండి. మేము ఇక్కడ కట్టుకున్నాం. మేము ఈడ కట్టుకొని ఈడకి వచ్చాము ఈ 3-4 సంవత్సరాల నుంచి. అంతకుముందు అద్దెలకే ఉన్నాం. అదండి మరి మాకు అందరికి వచ్చింది. మరి ఆ లోకేష్ గారు మమ్మల్ని ఏం చేస్తాడో మాకు ఇంతవరకు అసలు మా పేరుని మేము పోయి మాకు ఎవరు తెలియదు. ఇక్కడ మేము నన్ను అడుగుదామన్నా కూడా చూద్దాంలే అందరికి వచ్చింది అని అంటున్నారు. లోకేష్ గారు మొదటిసారి వచ్చినా సరే బాగానే చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. మేము కూడా ఆయనకి ఓట్లు వేసాము, ఇక్కడికి వచ్చి ఓట్లు వేసాము. ఆయనకి బాగా మాకు ఇస్తాడని మేము కూడా లోకేష్ గారు మంచోడని మనం గెలిపించాలా పడుదలగా అని చెప్పి మేము కూడా పడుదలగానే ఉండి వేసామండి ఓట్లు. ఆయనకి ఆళ్ళ రామకృష్ణ గారికి నేను లోకేష్ గారికి ఎలా ఉంది? ఏమండి ఆయనకి ఈయనకి చాలా తేడా ఉందండి. బాగా కృషి చేస్తున్నాడు లోకేష్ బాబు గారు. ఏంది మేము ఎన్టీ రామారావు గారు ఉన్న కానించి ఓట్లు వేసుకొని మేము అప్పుడు కానించి కూడా పట్టుదలగా ఆ పార్టీ మారకుండా ఆయనకే వేస్తున్నాం, తెలుగుదేశం పార్టీకే వేస్తున్నాం. కానీ నేను మాత్రం రూపాయి బిళ్ళ కూడా పొందలేదండి. పార్టీ తరపున కనీసం మాకు ఇంతవరకు ఏమీ వచ్చారు కదా. ఒక గేదెల లోన్ లేదు, ఏదైనా క్రాప్ లోన్ లేవు. ఏ లోన్ అడిగినా కూడా చూద్దాంలే రాద్దాంలే అంటారు. రాసుకున్న ఆ శతకుండీలో పడేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని గజాలు ఉంది? 150 గజాలు లోపు ఉంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, కొద్దిగా లేదంటే పెండింగ్ పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు ఈఓ గారికి వచ్చి కొలుచుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కొలత ప్రకారమే ఉంది, మాది పెచ్చం లేదండి. మాది పెచ్చం లేదు, వాళ్ళ కొలత ప్రకారమే ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినంత తీయమనండి. మాకు కూడా మేము అల్లాడిపోతున్నాం. చుట్టుపక్కల వచ్చినాయా మాకు రాపోయే తలక మేము అల్లాడిపోతున్నాం. లోకేష్ గారు మీద ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉంది, ఆయన ఇస్తారు అని. ఇప్పుడు మొదటి విడత ఇచ్చింది, ఇంకా ఇస్తారు ఆపకుండా. మరి లిస్టులో ఉందిగా? లిస్టులో ఉందండి, లిస్టులో ఉంది. ఈఓ గారి దగ్గరనే ఉంది కాగితం కూడా. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆ లోకేష్ బాబు గారు మాకు ఇచ్చిన దాకా మాకు కంటి మీద నిద్ర కూడా ఉండదండి. ఈ మధ్యలో చుట్టుపక్కల మొత్తానికి వచ్చినాయి, మాకు మాత్రం రాలా. మేము అల్లాడిపోతున్నాం. ముందు తోడుకోవాలి నవ్వినందుకు బాధపడాల్సి వస్తుందండి. అందరికీ తిరిగి మాకు ఇవ్వతుంది.